యూట్యూబ్లో ఇట్లా చూడడమే తప్ప ఇక ఫైనల్గా లైవ్లో కలవడం ఒక ఇంటర్వ్యూ చేయడం సినిమా కోసం కలుసుకుంటాంలేండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. 9 సంవత్సరాల గ్యాప్ సార్. ఒకప్పుడు సినిమా అంటే మొత్తం మనోజే, ఫైట్లు చేసేసేవారు, పాటలు రాసేసేవారు, పాటలు ఎక్కడెక్కడి నుంచో సెలెక్టెడ్గా మ్యూజిక్ డైరెక్టర్ని ఏళ్ళ సింగర్స్ని తెచ్చుకుని పాడించేవారు, స్టంట్స్ చేతులు కాళ్ళు ఎరగొట్టుకునేవారు, హీరో అన్నీ చేసిన మనోజ్ 9 సంవత్సరాలు మొత్తానికి టోటలీ డిసపియర్. నాకే తెలియదండి అది. మొన్న సినిమాలు చెప్పేటప్పుడు ఊరికి లెక్కేస్తే 9 సంవత్సరాలు అంటే ఆ ఫీలింగ్ నాకు అనిపించలేదు. అంటే మేబీ నేను సినిమాలకు దూరంగా ఉన్నా ఇప్పుడు మ్యాక్సిమం నేను జనాల దగ్గర ఉండేదానికే ట్రై చేస్తున్నాను. అండ్ సినిమాల్లోనే ఉన్నాను ఎప్పుడు, యూట్యూబ్ లైక్ ఫాలో అవుతూనే ఉన్నాను ట్రెండ్. సినిమా ఇండస్ట్రీతో అందరితో టచ్లోనే ఉన్నాను చాలా వరకు, నా పాత ఫ్రెండ్స్ అందరితో. సో మేబీ నాకు సినిమా మిస్ అవుతున్నాను. అండ్ ఎప్పుడు గత ఫస్ట్ 2.5 years దూరం ఉన్నాను నా సొంతంగా. ఆ తర్వాత వద్దాం అనుకున్నా సినిమా దూరం పెట్టింది. సినిమాను ఓపెనింగ్ అయినా దగ్గరికి వరకు వచ్చినా మీకు తెలిసినాయి ఇంకా అవన్నీ. సో ఫైనల్గా దేవుడి దయ వల్ల ఒక మంచి లైనప్తో మళ్ళీ అంటే మనం ఒకటి ప్లాన్ చేస్తాం, దేవుడు ఒకటి ప్లాన్ చేస్తారు. కరెక్ట్గా ఈ బర్త్డే రావడం, ఈ బర్త్డే ముందే భైరవంకి ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసిన వేదిక మీద ఎక్కడం, అది ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో తెల్లారులు లేచినట్టు ఫస్ట్ దేవుడా ఎప్పుడు నన్ను ఆ స్టేజ్ ఎక్కిస్తావు, మిస్ అవుతున్నాను అనే ఆలోచన ఉన్నప్పుడు అది తెలియకుండా ఒక భారం అనిందండి. అది అయిన తర్వాత రియలైజ్ అయ్యాను. నా బర్త్డే ఏలూరు నుంచి వచ్చిందే పడుకున్నాను అని అడగండి, ఎన్ని రోజుల తర్వాత అలా పడుకున్నాను. అండ్ నా బాడీ లైట్గా నా బర్త్డే కూడా నేను సెలబ్రేషన్స్ కూడా నేను ఏం వద్దు అంటే నాకు తెలిసిన ఒక ముఖ్యమైన ఫ్యాన్స్ వీళ్ళు ఎవరైతే నిలబడారో వాళ్ళ ఇంటి వరకు వచ్చి విష్ చేసి వెళ్ళారు తప్ప అంటే ఒక దూదిలాగా అయిపోయాను అనమాట మనిషిని. అండ్ నాకు బర్త్డే విషెస్ వచ్చినా ఇవి వచ్చినా చూసి ఆనందంగా ఉన్నాను, కానీ రిప్లై చేసే ఇది కూడా. సో ఫైనల్గా ఈరోజే నిన్నటి నుంచి మళ్ళీ బయటకు వచ్చారు. ఇప్పుడు వెళ్ళగా అందరికీ రే బాబాయ్ సారీ రా ఇప్పుడే చూసుకుంటున్నారు. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ అండి నా లైఫ్లో. అంటే మనోజ్ చాలా లైవ్ వైర్ కింద చాలా జోవియల్గా ఉత్సాహంగా ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే బాగా ఎమోషనల్ పర్సన్ అయిపోయారు. లేదండి, ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఎమోషనల్ పర్సన్. ఎప్పుడు నేను నమ్ముతాను జోయల్గా ఉండేవాళ్ళు, ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఎమోషనల్ పర్సన్. అండ్ సిచ్యువేషన్స్ మేడ్ మీ ఎమోషన్ అండి. ఎవరైనా హ్యూమన్ అన్న అతనికి ఎమోషన్స్ ఉండడమే ముఖ్యం అండి, ఎస్పెషల్లీ నేను యాక్టర్కి సెన్సిటివిటీ ఉండాలి. అండ్ అండ్ ఎవరికైనా నాకు జరిగిన విషయాలు కానీ ఏదైనా గ్యాప్ కానీ థింగ్స్ గోయింగ్ ఆన్ ఒకరి లైఫ్లో ఇట్స్ కామన్ అనుకుంటానండి. ఆ మాత్రం కొంచెం ఎమోషన్ అయ్యి రైట్ కొనిద్ది. అండ్ కష్టాలు చేస్తే పేద కష్టాలు ఎవరి స్థాయిలో వాళ్ళకి కష్టాలు ఉంటాయి. అంతే అంతే. సో చెప్పండి సార్, అంటే 9 సంవత్సరాల తర్వాత ఎన్నో కష్టాలు పడి సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా మీద చాలా మీరు కేర్ తీసుకుని చాలా ఆలోచించి ఉండాలి. కొంతమంది రీమేక్ సినిమా సెలెక్ట్ చేసుకున్నాడు ఏంటి మనోజ్ అంటారు. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నప్పుడు కంబ్యాక్ మొత్తం ఫోకస్ మీ మీద ఉండాలంటారు. కాకపోతే ఇందులో 3 హీరోలు, ఆ క్యాలిక్యులేషన్స్ రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా ఉండాలి, ఎందుకంటే మైండ్ సెట్ అలా ఉంటుంది కాబట్టి. ఏంటి అసలు ఎలా డిసైడ్ చేసుకున్నారు? నేను డైరెక్టర్ గారిని నమ్మానండి పూర్తిగా. అండ్ నేను వెట్రిమారన్ గారికి వీరాభిమాన్ని, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. ఆయన సినిమా తమిళ్లో చేశారు, అది వీఆర్ రీమేకింగ్ అనగానే నేను ఒకసారి ఫస్ట్ పార్ట్ ఇదేనాను డైరెక్టర్ గారు. అండ్ ఆయన ఫస్ట్ సినిమా అవన్నీ చూశాను, నాంది. అండ్ ఈజ్ అ టెరిఫిక్ డైరెక్టర్. అండ్ అల్లరి నరేష్ గారు నా క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆయనకి అప్పుడు ఆ హిట్ ఇవ్వడం మా అందరికీ పర్సనల్గా చాలా హ్యాపీ వేసింది. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ నరేష్ గారు. అండ్ ఆయన మళ్ళీ ఒక కంబ్యాక్ లాగా అలా ఇవ్వడం వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండింది విజయ్ గారి మీద. అండ్ డైరెక్టర్ గారు తమిళ సినిమా చూడమన్నారు. లేదు సార్ మీరు తెలుగుకి చేంజెస్ చేశారని అడిగింది. చేసాము అన్న, మీరు తమిళ్ చూడండి అప్పుడు చెప్తా అంటే, వద్దు సార్ నాకు మీరే నరేషన్ ఇచ్చేయండి, ఎందుకంటే తమిళ్లో కూడా సూరి ఈజ్ ఏ వండర్ఫుల్ యాక్టర్. సూరి గారు కానీ మిగతా ఇద్దరు యాక్టర్ ఉని గారు కానీ అదర్ డైరెక్టర్ గారు కానీ దే ఆల్ బ్రిలియంట్ యాక్టర్స్. అండ్ వాళ్ళు చేసింది మళ్ళీ నేను చూసి ఆ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఇవన్నీ అవుతాయి సార్, మీరు ఎలాగో తెలుగుతనంతో చేసి ఉంటారు, చెప్పండి అన్న. చెప్పిందే నా నరేషన్ నచ్చింది. అండ్ కంప్లీట్లీ ఐ బిలీవ్డ్ ఇన్ డైరెక్టర్ గారు. అండ్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. అలాగా నారా రోహిత్ గారు చేస్తున్నారు, అప్పటికే ఈ వాజ్ ఇన్ ద ప్రాజెక్ట్. అండ్ బెల్లం శ్రీనివాస్ గారు కూడా ఈజ్ ఇన్ ద ప్రాజెక్ట్ అని తెలియగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ, కలిసి చేద్దామండి అని ముందుకెళ్ళడం జరిగింది సార్. ఇప్పుడు ఏంటి అంటే ఈవినింగ్స్లో కొంచెం యాక్టింగ్ వరకు కెమెరా స్టార్ట్ అండ్ అంతవరకు అంతే అండి, దట్స్ ఆల్. అండ్ బికాజ్ ఇట్స్ ప్రొడక్షన్. అప్పట్లో కూడా నాకేంటంటే నాకు ఒక సొంత ప్రొడక్షన్లోనే చేయాలని వచ్చి ఆ బడ్జెట్లు పెట్టి ఆ బడ్జెట్లో ఐ హ్యాడ్ టు యాక్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్
అండ్ ఆ బడ్జెట్లో ఫినిష్ చేయాలి. అండ్ నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ బడ్జెట్లో చేసేటప్పుడు పెద్దగా చేయలేనప్పుడు అప్పుడు స్టంట్స్ ఒరిజినల్గా చేయాలి. వైర్లు గీళ్ళు కడితే బడ్జెట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో ఆ స్పీడు ఆ క్వాలిటీ రావాలనేసి చేసాం అప్పట్లో. అండ్ స్టార్టింగ్ నుంచి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వెళ్ళడమే అలా ఫామ్ అయ్యాం అప్పట్లో. అండ్ ఎప్పుడు ఒక టీం ఫామ్ అయిన తర్వాత మధ్యలోకి వెళ్ళి లేదు నేను చేస్తానని ఇట్ వాస్ నాట్ లైక్ దట్. అలాగే నేను మీకు తెలుసా కానీ ఫామ్ అయింది, బిందాస్ వచ్చింది. యా అంటే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ న్యాచురల్ స్టంట్స్ వాటికి ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం కదా, ఇప్పుడు అలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు జనాలు. భైరవ్లో కూడా ఉన్నాయండి. ఓకే, భైరవ్లో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చిన అండ్ నటరాజ్ మాస్టర్ కానీ అందరూ మాస్టర్లు హూ వర్క్ ఫర్ ద ఫిలిం, మేము అప్పట్లో ఉన్నప్పుడు అసిస్టెంట్స్ గాను నాతో పాటు ఫైటర్స్ గాను చేసిన వాళ్ళు. అండ్ వీళ్ళు ఈరోజు ఒక్కొక్కరు ఇంత స్థాయిలో ఉన్నారు, అంత హార్డ్ వర్క్తో ఇంత పైకి వచ్చారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. వాళ్ళు చూడంగానే నా ఓన్ బ్రదర్స్ వచ్చి అండ్ దే డైరెక్టింగ్ మీ నో, అండ్ ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్ నాకు. అండ్ ఐ కంప్లీట్లీ సరెండెడ్. అండ్ వాళ్ళకి దే నో హౌ టు షో మీ అండ్ అద్భుతంగా చూపించారనుకుంటున్నాను నన్ను. సో అది ఉంటుంది కదా, మనం కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి లోపల మధ్య మధ్య నుంచి తనుకొస్తూ ఉంటుంది, అది కూడా కంట్రోల్ చేసేసుకుంటారు. కంట్రోల్ ఏం లేదండి, నేను అక్కడ బ్యూటిఫుల్ వర్క్ జరిగేటప్పుడు మీకు ఎందుకు వస్తుంది? ఇట్స్ ఎవ్రీ మూమెంట్ దే ఆర్ ఎక్సైటింగ్. ఆ టీమ్ ఎక్సైట్ చేసేటప్పుడు దే వోంట్ బీ అది రాదు కదండి. అవసరం లేదు. అవును, 5 సంవత్సరాల క్రితం మనుషులు ఎలా ఉంటారు, 10 సంవత్సరాల క్రితం మనుషులు ఒకలా ఉంటారు. కాలం చేంజ్ అవుతుంటుంది మనుషులు. అండ్ ఐ బిలీవ్ చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ మనిషి జీవితంలో. మార్పు ఒక్కటే. ఓకే, ఇప్పటికీ చూడలేదా ఒరిజినల్ సినిమా? చూడలేదండి. ఓకే, అంటే తమిళ సినిమాలు ఎస్పెషల్లీ వెట్రిమారన్ గారి సినిమాలో ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది. అవును, ఒక తమిళ స్ట్రాంగ్ ఫ్లేవర్ మన దగ్గర కూడా చూస్తారు. అవును, బట్ ఏంటంటే మనం చూసేటప్పుడు తమిళని ఫిక్స్ చూస్తాం. అవును, ఎగ్జాక్ట్లీ. తెలుగు సినిమాలో చూసినప్పుడు మన పెర్సెప్షన్ డిఫరెంట్గా మీకు చిన్న బిట్టు కూడా అనిపిస్తుంది మీకు. పక్క తెలుగు మన పల్లెటూరు సినిమా చూసే ఫీలే ఉంటుంది మీకు, మన ఫీల్ ఉంటుంది. ఆయన చేసేదంతా ఊరేలే, ఇటు పక్క ఇద్దరు ఊరోలే. తమ్ముడైనా సిటీ కానీ తమ్ముడు పర్ఫార్మెన్స్తో ఇరగ తీశాడు. అండ్ ఇద్దరు ఊరోళ్ళని పెట్టుకొని వీళ్ళు తమిళలో ఉండమన్నా ఉండలేరు, కష్టం అవుతుంది. చూడండి మొహాలు చూడండి. సో ముగ్గురు హీరోల మధ్య ఎలా ఉంది అంటే ఒక కెమిస్ట్రీ, ఒక ఇన్సెక్యూరిటీలో ఇవన్నీ ఉండాలి కదా మరి జనరల్గా? లేదండి, అది లేదు. అండ్ అది తీసుకురాలేదు డైరెక్టర్ గారు కూడా. ఎస్ ఉంటాయి, ఉండదని చెప్పట్లేదు. బట్ ఈ సినిమా వరకు ఆ ఇన్సెక్యూరిటీస్కి ఎవరు రాలేదు. సో అది 100% షూర్ అండి. ఓకే, మీ ఫిల్మోగ్రఫీ చూస్తే నిన్న మీ చేసిన సినిమాలన్నీ చూసా. సినిమాల లిస్ట్ చూస్తుంటే ఎందుకో నాకు ఒక మాట అనిపించిందంటే పాండవులు 9 ఆ సినిమాకి ముందు మనోజు తర్వాత మనోజులాగా అనిపించింది. సినిమాలో యాజ్ ఏ పర్సన్ కూడా అంటే యాజ్ అన్ యాక్టర్ కూడా అలాగే అనిపించారు. తర్వాత మీ కెరియర్ రిజల్ట్లు కూడా అలాగే అనిపించింది. ఏంటి? మేబీ డెస్టీ అండి, టైం అనొచ్చు అంతే. అండ్ దర్ ఇస్ నో రీజనింగ్ ఫర్ దట్. సో అంటే నాకు ఎక్కువ వెయిట్ చేయాల్సి వచ్చింది, అంటే సొంత ప్రొడక్షన్ చేయాల్సి వచ్చి ఓకే స్టోరీలో ఒప్పించుకొని ఇవన్నీ. సో మేబీ నాకు ఆ వెయిటింగ్ దీని తర్వాత ఐ థింక్ ఐ లాస్ట్ మై అండ్ టూ మెనీ థింగ్స్ అట్ వన్స్. నా ప్రొఫెషనల్ గాను పర్సనల్ గాను టూ మెనీ అట్ వన్స్ వచ్చింది. ఐ వాజ్ నాట్ ఇన్ ద రైట్ స్పేస్. ఇది ఎవరు మిస్టేక్ కాదు, ఐ విల్ ఓన్ అప్ దట్ మిస్టేక్. అండ్ యా, సో రైట్ స్పేస్లో లేనప్పుడు అన్నీ తప్పుగానే వెళ్తుంటాయి. అండ్ అలాగే వెళ్ళింది. అండ్ టైం కూడా కలిసి రాలేదు అప్పుడు. సో యా, ఐ థాట్ ఓకే దిస్ ద రైట్ టైం. అండ్ కరెక్ట్గా ఆలోచన కరెక్ట్గా లేనప్పుడు, ఎమోషన్స్ కరెక్ట్గా లైన్లో లేనప్పుడు 10 మందిలోకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదని ఆ నిర్ణయం తీసుకున్నాను నేను అప్పుడు. ఓకే, సో మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏలూరులో జరిగింది. అవును, చాలా ఎమోషనల్ అయిపోయారు అసలు. ఎక్స్పెక్ట్ నేను అప్పటివరకు ఫుల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు చూస్తే కొంచెం మేకింగ్లో వెళ్తున్నారు. పొద్దున్న నుంచి ఆడుతూనే ఉన్నావు, అందరి కౌంటర్లు వేసుకుంటున్నా. వాస్ హ్యాపీ. నేను ఆ బాయ్స్ ట్రిప్ అనుకుంటూ రెచ్చిపోయాను నేను. చాలా రోజుల తర్వాత అందరే బాయ్స్ సార్ కొత్త బాయ్స్ వెళ్తున్నావు, ఈరోజు దుబ్బులు లేపేద్దాం అని కౌంటర్లు వేసుకుంటాం, ఫ్లైట్లో ఆడుకుంటూ ఉన్నాం. అండ్ ఎప్పుడైతే ఆ ఏవి వేసారో లైక్ నేను చేసిన వర్క్ అన్నీ అలా వేసారు. ఎవరు కట్ చేశారు కానీ థ్యాంక్ యూ శ్రేయస్ మీడియాకి. అండ్ థ్యాంక్స్ చెప్పాలో కోప్పడాలో అర్థం కాలేదు, ఎందుకంటే నన్ను ఏడిపించేశారు. కూడా చాలా తేలిక పడతాయి బాడీ అంతా. అవునండి, మీకు చెప్పినట్టు అది నా లోపల ఉన్న వెయిటేజ్ వచ్చేసింది బయటికి. అండ్ ఆ రోజు లేకపోతే నేను ఒక పేపర్ నా స్టేజ్లో చూస్తే పేపర్ చేతిలో ఉంది నాకు వచ్చేసిన కుర్రాడు తీసుకొచ్చి ఇచ్చాడు అబ్బాయి. ఆ పేపర్ సరే ఓపెన్ చేద్దంటే ఆ అరుపులకి నా చేతులు ఇలా వణికింది. నాకు వణిపోయి మూసేసి దాంట్లో సరదాగా ఓకే కొన్ని సరదా పాయింట్స్ మా సెట్లో జరిగినటివి అవి ఓవర్లాప్ మర్చిపోకూడదని పాయింట్స్ పెట్టుకుని వచ్చాను. బట్ ఎప్పుడైతే ఏవి చూశానో ఈ పేపర్లో కంటెంట్కి నా మనసు బ్రెయిన్ అలైన్మెంట్ చిప్పు ఆఫ్ అయిపోయింది, దొబ్బింది.